హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారియర్స్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో అక్కడ స్కిప్ చేయగానే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది వరకే నేను క్రికెట్ అంపైర్ యొక్క శాలరీ కోసం ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. 4K మంది అయితే చూసారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చి అసలు అంపైర్ అవ్వాలంటే ఎలాగా. క్రికెట్ అభిమానుల్లో చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, మ్యాచ్ లో అంపైర్ గా వ్యవహరించే వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి క్రికెట్ ఆడిన అనుభవం ఉంటుందా, అలా అంపైర్ కావాలంటే ఏం చేయాలి. సాధారణంగా క్రికెట్ లో అంపైర్ గా వ్యవహరించే వ్యక్తికి క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరమే లేదు. నిర్దిష్ట విద్యా అర్హత ఏమీ లేదు. చదవడం రాయడం వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, 42 క్రికెట్ చట్టాలపై అవగాహన ఉండాలి, వివిధ థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత BCCI నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఎక్కువ సమయం గ్రౌండ్ లోనే ఉండాలి కాబట్టి దృష్టి, వినికిడి, ఏకాగ్రతతో పాటు త్వరగా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఏకకాలంలో నో బాల్స్, వైడ్ బాల్స్, ఓవర్లో ఎన్ని బాల్స్ అయ్యాయి, ఎన్ని వికెట్లు కోల్పోయింది వంటి మల్టీ టాస్క్ ను నిర్వహించే సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరైతే క్రికెట్ అంపైర్ గా అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.